రికార్డు సృష్టించారనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. మా మీద తప్పుడు ప్రచారం చేశారు. 10 లక్షల కోట్లని 15 లక్షల కోట్లని ఇంత అప్పులు చేశామని అంత అప్పులు చేశామని మా మీద తప్పుడు ప్రచారం చేశారు. తీరా చూసి అంతా కలిపి 3,10,000 3,20,000 కోట్లు 5 సంవత్సరాల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి 2,75,000 కోట్ల రూపాయలు సంక్షేమాన్ని పేదవాడికి అందించి మెడికల్ కాలేజీలు, ఫిషింగ్ హార్బర్లు, పోర్ట్లు, ఇండస్ట్రియల్ కారిడార్లు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ క్లినిక్లు, డిజిటల్ లైబ్రరీలు, ఇలాగ అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసి 5 సంవత్సరాల్లో 3 లక్షల కోట్ల అప్పు మేం చేస్తే ఏమీ చేయకుండా 3,60,000 కోట్ల రూపాయల అప్పు చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాలు చేశారు. అది చంద్రబాబు నాయుడు గారి ఘనత. మళ్ళీ ఆయన దుబారా ఖర్చుల గురించి వారు మాట్లాడతారు. 2014-19 మధ్యలో కేవలం పోలవరం ప్రాజెక్ట్ అని అప్పుడే ప్రధానమంత్రి గారు, ఇప్పుడు ఉన్న ప్రధానమంత్రి అప్పుడు కూడా ఉన్నారు, ఆయన ఏమన్నారు ఆ రోజు? పోలవరం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి ఒక ఏటీఎం అని. ఆ ఏటీఎంని చూపించడానికి దాదాపు 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఏది బస్సుల్లో జనాన్ని తీసుకొని వెళ్ళి అక్కడ జయము జయము చంద్రన్న పాటలు పాడించి ఏదో అద్భుతం చంద్రబాబు నాయుడు గారు సృష్టించినట్టుగా వారి పబ్లిసిటీ కోసం కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఒక పిక్నిక్ స్పాట్ లాగా ప్రభుత్వ ధనాన్ని చంద్రబాబు నాయుడు గారి పబ్లిసిటీ కోసం ఖర్చు పెట్టినటువంటి సందర్భాలు గతంలో కూడా చూసాం. చంద్రబాబు నాయుడు గారి ఇల్లు జూబ్లీ హిల్స్లో నిర్మాణం జరుగుతూ ఉంటే వారి కుటుంబ సభ్యులందరూ ఉండడానికి ఒక ప్రైవేట్ హోటల్లో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొన్ని నెలల పాటు ఒక ప్రైవేట్ హోటల్లో ఒక ప్రెసిడెన్షియల్ స్వీట్ తీసుకొని ఉన్నటువంటి పరిస్థితులు చూసాం. ఏముంది మీ ఘనత? ఈ 2 సంవత్సరాలు ఏం చేశారని అంటే చెప్పుకునేటువంటి దానికి ఏం లేదు. 3,70,000 కోట్లు అప్పు తప్పితే మీ కొన్ని 2-3 పత్రికల్లో మీ గ్రాఫిక్లు తప్పితే రియాలిటీ అనేటువంటిది ఏముంది? పేదవాడి జీవితాల్లో మార్పు ఏముంది? ప్రాంతాల అభివృద్ధిలో మీరు చేసినటువంటి మీ పాత్ర ఏముంది? దయచేసి ప్రతి అవకాశాన్ని మీ మార్కెటింగ్ పబ్లిసిటీ కోసం దయచేసి వాడుకోవద్దు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కోరుతా ఉన్నా. తీరా ఇదంతా జరిగింది. ఇదంతా జరిగితే ఈరోజు ఒక డిఫెన్స్ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి శంకుస్థాపన జరుగుతూ ఉంది. సహజంగా మొన్న కూడా చెప్పాం, మన విశాఖపట్నంలో ఒక 2 ఈవెంట్స్ జరిగినాయి. ఒకటి రాంబిల్లిలో రెన్యూ ప్రాజెక్ట్కి సంబంధించి, అలాగే వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్కి సంబంధించి. ఆ రోజు కూడా చెప్పాం, కొన్ని ఇంటర్నేషనల్ స్టేజెస్ మీద వివిధ దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఉన్నప్పుడు, ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రముఖులు ఉన్నప్పుడు ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో కూడా మీరు తెలుసుకోకపోతే ఏం మెసేజ్ని మీరు ఇవ్వబోతా ఉన్నారు దేశ ప్రజలకి అనేటువంటి విషయాన్ని గతంలో 2 సందర్భాల్లో మాట్లాడాం. మళ్ళీ ఈరోజు ఆ డిఫెన్స్ బీడీఎల్కి సంబంధించి, బీడీఎల్లో హైదరాబాద్ ఒక డిఫెన్స్ ప్రాజెక్ట్ సంబంధించి